Hello everyone, welcome back. Let's see how many of you all suffering from insomnia. Insomnia is nothing but a sleepless disorder. మోస్ట్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మన బ్రెయిన్ అనేది కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. దానికి ఇంకా మనం ఎక్స్ట్రా స్ట్రెస్ ఇవ్వడం కోసం పడుకునే ముందు చాలామంది ఆల్కహాల్ కన్జప్షన్ కానీ, నికోటిన్ అదే సిగర్ కన్జప్షన్ కానీ, లేకపోతే చాలామందికి టీ ఇంకా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ బడీస్, టీ ఇంకా కాఫీ ఎక్కువగా నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ కన్జ్యూమ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు నైట్ షిఫ్ట్స్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు నైట్ షిఫ్ట్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు మార్నింగ్ అంతా ఎవేక్గా ఉండడానికి కెఫెన్లో ఉండే యాక్టివ్నెస్ అనేది టీలో ఉంటుంది కాబట్టి సో టీ అనేది వాళ్ళు కన్జ్యూమ్ చేయాలి. నైట్ ఇంట్లో పడుకునే వాళ్ళు టీ ఎందుకు కన్జ్యూమ్ చేస్తారో నాకైతే అర్థం కాదు. సో దయచేసి అటువంటి హ్యాబిట్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోండి. నెక్స్ట్, మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ బాడీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే బ్రెయిన్ అనేది యాక్టివ్గా వర్క్ చేసి నైట్ టైం ఎడిక్వేట్ స్లీప్ అనేది వస్తుంది. స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల మోస్ట్లీ 99% ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ సఫరింగ్ నౌ డేస్. ఎక్కువగా డబ్బు సంపాదించాలని కానీ, లేకపోతే ఎక్కువగా నైట్ టైం కొంతమందికి ఫోబియా ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడితే కానీ పడుకోరు మార్నింగ్ అవర్స్ వరకు కూడా. సో అటువంటి వాళ్ళు ఆ ఫోబియాతో దయచేసి ఇన్సోమినియాని తెచ్చుకోకండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డేంజరస్ డిసీజ్. నిద్ర లేకపోవటం ప్రాపర్గా అనేది కూడా ఒక డిసీజ్ లాంటిది. దయచేసి దానిని కోరుండి మీరు కొని తెచ్చుకోకండి. సో ట్రై టు స్లీప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ విత్ ఇన్సోమినియా, గో కన్సల్ట్ విత్ ఏ న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఆర్ ఏ గుడ్ సైకియాట్రిస్ట్. సో దట్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ఏం చేయించుకోవాలి అని చెప్పి. పిల్స్ అవి దయచేసి యూజ్ చేయకండి స్లీప్ కోసం. ప్రాపర్గా వచ్చే స్లీపే ఎప్పుడు బాడీకి మంచిది. సో పిల్స్ యూజ్ చేసి నిద్ర తెచ్చుకోవడం అది 1 or 2 days పర్లేదు. లాంగ్ టర్మ్లో ఇట్ మే లీడ్స్ టు ఆర్గాన్ డిస్ఫంక్షన్స్ ఆల్సో. సో దయచేసి ఇన్సోమినియాతో ఉన్న వాళ్ళు వెంటనే ఏజ్ ఆఫ్ 20s ఐ గాట్ టు నో దట్ ఐ వాజ్ ఐదర్ సఫరింగ్ విత్ ఇన్సోమినియా అలా నేను ఫీల్ అయ్యాను. బట్ దాట్స్ నాట్ ట్రూ. ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ బెంగళూరు ఎట్ మై 20 years. సో ఐ యూస్ టు స్టే అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ. Once I got to know that it's not because of staying away from family, it's because of my stress and anxiety. I got to realize and I consulted a doctor. సో డాక్టర్ నాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే, మోస్ట్లీ స్లీప్ అనేది నైట్ టైం ఎడిక్వేట్గా రావాలంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ ఇంకా యోగా అనేది చేయడం చాలా మంచిది. ఎందుకంటే బ్రెయిన్ అనేది స్ట్రెస్ని రిలీఫ్ చేస్తుంది. సో నైట్ టైం ఎక్కువ పడుకునే ముందు నన్ను ఫోన్ అయితే అవాయిడ్ చేయమని చెప్పారు ఆఫ్టర్ 9 PM. ఎందుకంటే ఆల్రెడీ సైట్ ఉన్న వాళ్ళు ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ బ్లూ రేస్ అనేవి ఐస్కి ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి మెల్టోనిన్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. సో దానివల్ల బ్రెయిన్ అనేది ఇన్యాక్టివ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దయచేసి ఇటువంటివన్నీ కూడా మీరు అవాయిడ్ చేసి ప్రాపర్ స్లీప్ అనేది అందరికీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దయచేసి ఇటువంటివి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే వెంటనే న్యూరోఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. డూ ఫాలో